చేనేత కార్మికులకు ఏడాది పొడవునా చేతి నిండా పని కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చేనేత జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. విజయవాడ A+ కన్వెన్షన్ హాల్లో జాతీయ స్థాయి చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి సవిత లాంఛనంగా ప్రారంభించారు. నేతన్నలను ప్రోత్సహించేందుకు విరివిగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సంక్రాంతికి ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని మంత్రి సవిత కోరారు. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేనేతలకు స్వర్ణయుగం మళ్ళీ రావాలి. 14-19 ఏ విధంగా అయితే స్వర్ణయుగం ఉందో ఆ విధంగా మళ్ళీ స్వర్ణయుగం రావాలని ప్రతి చోట నెలకు ఒక ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఏదైతే వాళ్ళ చేనేతలు నేస్తున్న చీరలను వస్త్రాలన్నింటినీ మార్కెటింగ్ చేసుకోవాలి కాబట్టి మార్కెటింగ్ ఆ సదుపాయం కూడా మేము కల్పిస్తున్నాం. మరి లాస్ట్ వీక్ రోజు సెంట్రల్ మినిస్టర్ గారు వచ్చాం. మేము వెళ్ళి సెంట్రల్ మినిస్టర్ గారికి కూడా విషయాలన్నీ తెలియజేసాం. ఇక్కడ చేనేతలు పడుతున్న ఇబ్బందులు ఏంటి, ఇక్కడ మాకు సదుపాయాలు కావాలి, కొన్ని టెక్స్టైల్స్ పాలసీ కూడా మేము చెప్పాం. అదేవిధంగా నేతన్నలకు కొన్ని చోట్ల క్లస్టర్లు అడిగాం. ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో నేతన్నల పరిస్థితి బాగలేదు అన్న విషయాన్ని కూడా కేంద్ర మంత్రి గారికి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసాం. కేంద్ర మంత్రి గారు కూడా 10 క్లస్టర్ల దాకా మనకు అనుమతులు కూడా ఇస్తున్నారు. మరి ముద్రా లోన్స్ ద్వారా కావచ్చు, NHDC ద్వారా సబ్సిడీ కావచ్చు. చేనేతలు అందరూ అడుగుతుండేది GST రీఎంబర్స్మెంట్ అడిగారు. GST రీఎంబర్స్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి సెంట్రల్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అదేవిధంగా నేతన్నలు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అడుగుతున్నారు. ఆ విషయం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి పెట్టాం. థ్రెఫ్ట్ ఫండ్ కూడా బ్యాలెన్స్ ఉంది. మొన్నటి రోజున మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెండింగ్ ఉన్న థ్రెఫ్ట్ ఫండ్ కూడా 5 కోట్ల రూపాయల నిధులు కూడా రిలీజ్ చేశారు. మిగతాది కూడా వాయిదాల ప్రకారం ఆ థ్రెఫ్ట్ ఫండ్ బ్యాలెన్స్ కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి ఈ ఎగ్జిబిషన్స్ సుమారుగా హస్తకళ అంటే టోటల్గా అంతా చేనేతలు తయారు చేసిన వస్త్రాలు 45 షాపులు ఇక్కడ పెట్టారు. 45 భారతదేశంలో ఉన్న మెయిన్ అందరూ వచ్చారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా 35 రకాల చీరలు, మంచి రకమైన చీరలు కూడా నేస్తున్నారు. ఇక్కడ ఎగ్జిబిషన్స్ కూడా పెట్టారు. మేము గతంలో కూడా చెప్పాం, బయ్యర్ అండ్ సెల్లర్ మీటింగ్ కూడా పెట్టబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం 7 రోజులు జరుగుతుంది. దయచేసి ప్రజలందరినీ నేను కోరుకునేది ఒకటే, నేతలను అండగా ఉందాం. ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగకు అందరూ చేనేత వస్త్రాలు ధరించవలసిందిగా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం.